నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దీపావళి మందులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్న అగ్నిమాపక అధికారి సిద్ధార్థ్. వినుకొండ జూనియర్ కళాశాలలో మందుల దుకాణాలు పరిశీలన. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. వెంకుపాలెం వద్ద ప్రమాదం. దీపావళి దుకాణాల వద్ద నెలకొన్న సందడి, వ్యాపారాలలో కలగని ఆనందం. అగ్నిమాపక శాఖ నుండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సిద్ధార్థ్ అన్నారు. దీపావళి సందర్భంగా వినుకొండ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దీపావళి మందుల దుకాణాలను ఆయన స్థానిక అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావుతో పాటుగా సిబ్బందితో కలిసి డిఎఫ్ఓ పరిశీలించారు. అనంతరం డిఎఫ్ఓ మాట్లాడుతూ దీపావళి మందులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదే మాదిరిగా షాపుల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు స్థానిక అగ్నిమాపక అధికారులు తీసుకున్నారన్నారు. నమస్కారం అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ వినుకొండ పట్టణంలో జూనియర్ కాలేజీలో ఈ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మ్యాక్సిమం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. షాప్కి గ్యాప్ పెట్టడం కానివ్వండి, షాప్ ముందు డ్రమ్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ ఏర్పాటు చేసుకొని షాప్ని ఏర్పాటు చేసుకునే విధంగా మేమందరికీ కూడా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వినుకొండ ఫైర్ స్టేషన్ సంబంధించిన ఎస్ఎఫ్ఓ గారు కానివ్వండి, సిబ్బంది గారు అందరూ కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ టెంపరీ పర్మిషన్స్ అంటే మేము మ్యాక్సిమం వీక్ డేస్ ఇస్తాం, కానీ వాళ్ళు 1-2 రోజుల్లో పెట్టుకుంటారు. రేపు కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళు వారం రోజులు పెట్టుకోవచ్చు. జాగ్రత్తలు అంటే ఈ ప్రదేశానికి దగ్గరలో ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు, బహిరంగమైనటువంటి మంటలు వేయకూడదు, అట్లా అనమాట. షాప్స్లో కూడా 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని అమ్మడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ పెట్టుకోకూడదు. ఇక మిగిలిన ఇక్కడ మాది ఫైర్ అవుట్ పోస్ట్ పెట్టాం కాబట్టి ఏది జరిగినా వెంటనే మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసి పుట్ ఆఫ్ చేస్తారు. ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు అంటే టైట్గా ఉండే దుస్తులు కాకుండా కాటన్వి దుస్తులు వేసుకోవాలి. చిన్నపిల్లల్ని ఒంటరిగా వాళ్ళు ఫైర్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతించకూడదు, పెద్దవాళ్ళు దగ్గరుండి కాల్పించాలి. ఏదైనా సరే మనం ఫైర్ క్రాకర్ కాల్చేటప్పుడు దూరంగా పెట్టి కాల్చాలి. చేతులతో విసిరేయటం కానివ్వండి, చేతులతో కాల్చడం అనేది చేయకూడదు. పిల్లలకి అగ్గిపెట్టెలుగా అవి ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కాల్స్తారు. కాబట్టి మీరు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ క్రాకర్స్ అనేవి కాల్పించాలి. మీరు ఇంటి దగ్గర కూడా వాటర్ బకెట్స్ అవన్నీ పెట్టుకొని ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పడానికి సన్నద్ధంగా మీరు కూడా ఉండాలి. సోమవారం జరిగే స్పందన కార్యక్రమం సెలవు కారణంగా రద్దు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో పేర్కొంది. సోమవారం దీపావళి సందర్భంగా ఈ సెలవును ప్రకటించినట్లు వెల్లడించింది. స్పందనలో ఫిర్యాదు కోసం వచ్చేవారు గమనించాలని ఎస్పీ కార్యాలయం ఈ ప్రకటన వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఈ సంఘటన వినుకొండ వెంకుపాలెం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మండల కేంద్రం బొల్లాపల్లికి చెందిన ఆనంద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వినుకొండ 15వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది దీపావళి దుకాణాలు పెరిగాయని, అయినా వ్యాపార పరంగా అనుకున్నంత నష్టం ఉండకపోవచ్చునని దీపావళి వ్యాపారులు తెలిపారు. దీపావళి సందర్భంగా వినికొండ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో దీపావళి మందుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొత్తం 38 దుకాణాలకు అధికారులు అనుమతులిచ్చారు. అయితే గతంలో 28 షాపులకు మాత్రమే అనుమతులిచ్చారు. అయినా కానీ గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది వ్యాపార పరంగా అంత నష్టం ఉండకపోవచ్చునని వ్యాపారులు అంటున్నారు. వ్యాపారం అయితే పర్లేదండి, బాగానే ఉంది. కాకపోతే షాప్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. మామూలుగా గతంలో అయితే 22 షాపులు ఉండే, ఈ సంవత్సరం 32 షాపులు అయినాయి. అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. వ్యాపారం అయితే బాగానే ఉంది. యాక్చువల్గా మార్కెట్ రేట్లు అన్ని పెరిగినప్పటికీ మనం తగ్గించి రీజనబుల్గానే అమ్ముతున్నాం ఇక్కడ. ఓకే, వ్యాపారం అయితే పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సేఫ్టీ ప్రికాషన్స్ ఈసారి చాలా బాగా తీస్తున్నారండి అందరూ. ఫైర్ ఆఫీసర్ గారి దగ్గరుండి ప్రతి షాపు చెక్ చేసి అన్ని పెట్టించారు. షాప్స్ వాళ్ళు కూడా అందరూ తీసుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కొంచెం వర్షం ఉండేది. లాస్ట్ ఇయర్ ఇబ్బందిగా ఉంది. ఈ సంవత్సరం వర్షం లేదు, బాగుంది, క్లైమేట్ అంతా బాగుంది, కానీ షాప్స్ ఎక్కువైనాయి. అదొక్కటే మైనస్, అంత తప్ప వేరే ఏం లేదు, అంత బాగానే ఉంది. మామూలుగా అయితే నిన్న ఈ రోజు పర్మిషన్ ఉంది, రేపు కూడా పర్మిషన్ ఉంది. మాక్సిమం రేపు కూడా ఉండొచ్చు షాప్స్. పండుగ ఏంటంటే కొంతమంది ఇవాళ అంటారు, కొంతమంది రేపు అంటారు, కాబట్టి రేపు కూడా ఉండే ఛాన్స్ ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.